హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ విత్ ఇన్-డెప్త్ కంటెంట్. డెప్త్గా చదువు చెప్పటం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకునేలా చెప్పటం నా బాధ్యత. స్కై అకాడమీ తెలుగు క్లాస్ రూంలోకి వెల్కమ్. సరే, మొదలు పెడదాం. ఈరోజు మన టాపిక్ మానవ విసర్జన వ్యవస్థ. చాలా ముఖ్యమైన, అదే సమయంలో కొంచెం సంక్లిష్టమైన అంశం. ముందుగా విసర్జన అంటే ఎక్స్క్రీషన్ అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. అది ఎప్పుడూ తన లోపల అంతా స్థిరంగా ఒక సమతుల్యతలో ఉండాలని చూస్తుంది. దీన్నే మనం సైన్స్లో హోమియోస్టాసిస్ అంటాం. ఈ సమతుల్యతను కాపాడడానికి మన కణాలలో నిరంతరం కొన్ని జీవక్రియలు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కొన్ని వ్యర్థాలు పుడతాయి, ముఖ్యంగా నత్రజని సంబంధిత వ్యర్థాలు. ఇవి విషపూరితం. వీటిని శరీరం నుండి బయటకు పంపించకపోతే మనకు ప్రమాదం. ఆ ప్రక్రియనే ఎక్స్క్రీషన్ అంటాం. సార్, ఇక్కడే నాకొక చిన్న కన్ఫ్యూజన్. చాలామంది ఎక్స్క్రీషన్ అన్నా డీఫికేషన్ అన్నా అంటే మల విసర్జన అన్నా ఒకటే అనుకుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? అది చాలా మంచి ప్రశ్న. చాలామందికొచ్చే సందేహమే అది. మెయిన్స్ సమాధానం రాసేటప్పుడు ఈ స్పష్టత చాలా అవసరం. చూడండి, డీఫికేషన్ అంటే జీర్ణం కాని ఆహారం బయటకు వెళ్ళడం. అది జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. కానీ ఎక్స్క్రీషన్ అంటే జీవక్రియల ఫలితంగా కణాలలో పుట్టిన నత్రజని వ్యర్థాలను రక్తం నుండి వేరుచేసి బయటకు పంపడం. మీ ఆన్సర్ మొదట్లోనే ఎక్స్క్రీషన్ ఇస్ అ ప్రాసెస్ టు మెయింటైన్ హోమియోస్టాసిస్ బై రిమూవింగ్ మెటబాలిక్ వేస్ట్స్ అని రాశారనుకోండి, ఓకే, మీ అవగాహన స్థాయి స్పష్టంగా అర్థమవుతోంది. హోమియోస్టాసిస్, మెటబాలిక్ వేస్ట్స్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఈ పదాలు మీ సమాధానంలో తప్పకుండా ఉండాలి. సరే, ఇప్పుడు జంతువులలో విసర్జన రకాలు చూద్దాం. అవి నివసించే ప్రదేశం అంటే హ్యాబిటాట్, ఇంకా నీటి లభ్యతను బట్టి అవి విసర్జించే నత్రజని వ్యర్థం మారుతుంది. ఇది ఒక అద్భుతమైన జీవ పరిణామ అనుకూలనం. ప్రధానంగా 3 రకాలు. మొదటిది అమోనోటెలిసం. ఇవి అత్యంత విషపూరితమైన అమోనియా అంటే అమ్మోనియాను విసర్జిస్తాయి. అమోనియా నీటిలో బాగా కరుగుతుంది, కానీ దాన్ని విసర్జించాలంటే చాలా ఎక్కువ నీరు కావాలి. అందుకే నీటిలో నిరంతరం ఉండే చేపల వంటి జీవులు దీన్ని సులభంగా విసర్జిస్తాయి. అంటే నీరు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆ విషాన్ని డైల్యూట్ చేయడానికి వాటికి సమస్య ఉండదన్నమాట. కరెక్టేనా సార్? ఎగ్జాక్ట్లీ, అదే లాజిక్. ఇక రెండోది యూరియోటెలిజం. మనలాంటి భూచర జీవులు, క్షీరదాలు ఈ కోవలోకి వస్తాయి. మనం అమ్మోనియా కన్నా తక్కువ విషపూరితమైన యూరియా అంటే యూరియాను విసర్జిస్తాం. దీనికి అమ్మోనియా అంత నీరు అవసరం లేదు, మధ్యస్థంగా సరిపోతుంది. ఇక మూడోది యూరికోటెలిజం. పక్షులు, సరీసృపాలు, కీటకాలు వంటివి అత్యల్ప విషపూరితమైన యూరిక్ యాసిడ్, యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. ఇది దాదాపు ఘనరూపంలో ఒక పేస్ట్ లాగా ఉంటుంది. దీనివల్ల అవి నీటిని బాగా పొదుపు చేసుకుంటాయి. ఎడారిలో ఉండే జీవులకు ఇది ఒక వరం లాంటిది. సార్, మరి ప్రిలిమ్స్లో వీటిని ఎలా అడగొచ్చు? విషపూరిత స్థాయి అంటే టాక్సిసిటీ లేదా అవసరమైన నీటి పరిమాణం ఆధారంగా ఆర్డర్లో పెట్టమని అడుగుతారా? ఖచ్చితంగా. అది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. విషపూరిత స్థాయి ప్రకారం సరైన క్రమం అమ్మోనియా, యూరియా, యూరికామ్లం. నీటి అవసరం కూడా అదే క్రమంలో ఉంటుంది. జీవి యొక్క ఆవాసానికి దాని విసర్జన పద్ధతికి ఉన్న సంబంధం అనేది ఒక ఎవల్యూషనరీ అడాప్టేషన్. ఇది మెయిన్స్లో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. భూచర జీవులు నీటిని సంరక్షించుకోవడానికి ఎలాంటి విసర్జన అనుకూలనాలను ఏర్పరచుకున్నాయి అని అడగవచ్చు. సరే, ఇప్పుడు మానవ విసర్జన వ్యవస్థలోని భాగాలను చూద్దాం. దీన్ని ఒక నీటి శుద్ధి ప్లాంట్ లాగా ఊహించుకోవచ్చు. దీనిలో 4 ప్రధాన భాగాలుంటాయి. ఒకటి, ఒక జత మూత్రపిండాలు, ఏ పేర్ ఆఫ్ కిడ్నీస్. ఇవే అసలైన ఫిల్టర్లు, రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని తయారుచేస్తాయి. 2, ఒక జత మూత్రనాళాలు, ఏ పేర్ ఆఫ్ యూరేటర్స్. కిడ్నీలలో తయారైన మూత్రాన్ని కిందకు తీసుకువెళ్లే పైపులన్నమాట. 3, ఒక మూత్రాశయం, ఏ యూరినరీ బ్లాడర్. మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేసే ఒక కండరాల సంచి. చివరిగా 4, ఒక ప్రసేకం, ఈ యురేత్రా. మూత్రాన్ని శరీరం నుండి బయటకు పంపే మార్గం. మెయిన్స్ ఆన్సర్లో ఈ రేఖాచిత్రం గీసి మూత్ర ప్రవాహ మార్గాన్ని అంటే కిడ్నీ నుండి యురేటర్, బ్లాడర్,
యురేత్రా వరకు బాణాలతో చూపించడం చాలా ముఖ్యం. సార్, అమ్మోనియా అంత విషపూరితం అని చెప్పారు కదా, మన శరీరంలో ప్రోటీన్ల జీవక్రియలో మొదట అమ్మోనియానే కదా ఏర్పడేది. అది యూరియాగా మారే వరకు మనకు హాని చెయ్యదా? అద్భుతమైన లాజికల్ ప్రశ్న. అవును, మన కణాలలో అమ్మోనియా ఏర్పడుతుంది, కానీ అది రక్తంలో ఎక్కువసేపుండదు. ఆ మార్పిడి ప్రక్రియ మన కాలేయం అంటే లివర్లో చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రక్రియనే యూరియా సైకిల్ లేదా ఆర్నిథైన్ సైకిల్ అంటారు. అత్యంత విషపూరితమైన అమ్మోనియాను తక్కువ విషపూరితమైన యూరియాగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. దీన్నే డీటాక్సిఫికేషన్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రీలిమ్స్ పాయింట్ ఉంది. చాలామంది విద్యార్థులు తప్పు చేస్తారు. ఏంటది? కిడ్నీ నిర్మాణం గురించి వివరంగా చూద్దాం. కిడ్నీలు చిక్కుడు గింజ ఆకారంగా అంటే బీన్ షేప్డ్, ముదురు ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి మన ఉదర కుహరం యొక్క వెనుక గోడకు ఆనుకొని వెన్నుపూసకు ఇరువైపులా ఉంటాయి. ఈ పొజిషన్ను రెట్రోపెరిటోనియల్ అంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇవి T12 అంటే చివరి థొరాసిక్ వెన్నుపూస మరియు L3 మూడవ లంబార్ వెన్నుపూసల మధ్య ఉంటాయి. సార్, డయాగ్రామ్లో చూస్తే కుడి కిడ్నీ ఎడమదానికన్నా కొంచెం కిందకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకని? మంచి పరిశీలన. కుడివైపున పైన మన శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం ఉంటుంది కదా, అవును, లివర్. లివర్ కుడి కిడ్నీని కొంచెం కిందకు నెడుతోందన్నమాట. అందుకే ఈ చిన్న అసిమెట్రీ ఉంటుంది. కిడ్నీ బయట రీనల్ క్యాప్సూల్ అనే ఒక గట్టి పీచు పొర ఉంటుంది. ఇది కిడ్నీని గాయాల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. కిడ్నీ యొక్క పుటాకారపు భాగంలో హైలం అనే ఒక గాడి ఉంటుంది. ఇది కిడ్నీకి గేట్వే లాంటిది. దీని నుండే రీనల్ ఆర్టరీ రక్తాన్ని లోపలికి తెస్తుంది, రీనల్ వెయిన్ రక్తాన్ని బయటకు తీసుకువెళ్తుంది, మరియు యూరిటర్ మూత్రాన్ని బయటకు తీసుకువెళ్తుంది. కిడ్నీని నిలువుగా కోసి చూస్తే లోపల రెండు స్పష్టమైన ప్రాంతాలు కనిపిస్తాయి. బయటవైపు ముదురు రంగులో ఉండే భాగాన్ని రీనల్ కార్టెక్స్ అంటే వల్కమ్ అంటారు. లోపల వైపు లేత రంగులో ఉండే భాగాన్ని రీనల్ మెడ్యుల్లా అంటే దవ్వ అంటారు. ఈ మెడుల్లాలో శంకు ఆకారంలో కొన్ని నిర్మాణాలుంటాయి. వాటినే రీనల్ పిరమిడ్స్ అంటారు. సార్, మరి ఈ కాలమ్స్ ఆఫ్ బర్టినీ అంటే ఏమిటి? మంచి ప్రశ్న. బయటి కార్టెక్స్ ఈ లోపల ఉన్న పిరమిడ్ల మధ్యలోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఓకే, ఆ చొచ్చుకుపోయిన భాగాలనే కాలమ్స్ ఆఫ్ బర్తినీ అంటారు. ఇక మూత్రం ప్రయాణించే మార్గం చూడండి. ఈ పిరమిడ్ల నుండి మూత్రం చిన్న కప్పుల వంటి క్యాలిక్స్లోకి, అక్కడ నుండి ఒక పెద్ద గరాటులాంటి రీనల్ పెల్విస్లోకి, చివరికి అక్కడ నుండి యురేటర్లోకి వెళ్తుంది. ఆ ఫ్లోక్స్ ఎవరు చెప్పండి? తప్పకుండా. పిరమిడ్ నుండి క్యాలిక్స్, క్యాలిక్స్ నుండి పెల్విస్, పెల్విస్ నుండి యురేటర్. పిరమిడ్, క్యాలిక్స్, పెల్విస్, యురేటర్. ఓకే. అవును, పిరమిడ్, క్యాలిక్స్, పెల్విస్, యురేటర్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటివరకు మనం కిడ్నీ బయట నిర్మాణం చూశాం. కానీ అసలు మ్యాజిక్ అంటా జరిగేది లోపలున్న సూక్ష్మ ఫిల్టర్లు, నెఫ్రాన్లు. నెఫ్రాన్ అనేది కిడ్నీ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. అంటే కిడ్నీలో అసలు పనిచేసే ముఖ్యమైన భాగం నెఫ్రాన్ అన్నమాట. ప్రతి కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లుంటాయి. సార్, నిజం చెప్పాలంటే ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్, దాని భాగాలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. పేర్లు గుర్తుండవు. కంగారు పడకు, దాన్ని మనం విడదీసి చూద్దాం. చాలా సులభం. ప్రధానంగా 2 రకాలుంటాయి. 85% నెఫ్రాన్స్ కార్టికల్ నెఫ్రాన్స్. ఇవి ఎక్కువగా కార్టెక్స్లోనే ఉంటాయి. వీటికి చిన్న లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది. మిగిలిన 15% జక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్స్. వీటికి చాలా పొడవైన లూప్ ఆఫ్ హెన్లీ ఉండి అది మెడ్యుల్లాలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఈ జక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్స్ మన మూత్రాన్ని గాఢత చెందించడంలో, అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ యూరిన్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎడారి జంతువులలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక నెఫ్రాన్లోని మొదటి భాగం రీనల్ కార్పసల్. దీన్నే మాల్ఫిజియన్ బాడీ అని కూడా అంటారు. దీన్ని ఒక టీ వడపోసే జల్లెడలా ఊహించుకోండి. దీనిలో 2 భాగాలుంటాయి. రక్తకేశ నాళికల గుచ్ఛం, అదే గ్లోమ్యులస్. ఈ గుచ్ఛాన్ని కప్పులా పట్టుకుని నిర్మాణం బౌమన్స్ క్యాప్సల్. దీని పని ఒక్కటే, అల్ట్రాఫిల్ట్రేషన్, అంటే అధిక పీడనంతో రక్తాన్ని వడపోయడం. ఇప్పుడు మనం అసలైన ప్రక్రియలోకి వెళ్తున్నాం. మూత్రం ఏర్పడే విధానం, ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. దీనిలో 3 దశలుంటాయి. మొదటిది గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. ఇది ఇందాక మనం చెప్పుకున్న రీనల్ కార్పసల్లో జరుగుతుంది. ఇది పూర్తిగా పీడనం మీద ఆధారపడి జరిగే ప్రక్రియ. దీనికి శక్తి అంటే ఏటీపీ అవసరం లేదు.
మన 2 కిడ్నీలు కలిసి నిమిషానికి ఫిల్టర్ చేసే ద్రవాన్ని గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ GFR అంటారు. ఇది ఎంతుంటుందో తెలుసా? నిమిషానికి 125 ml, అంటే రోజుకు దాదాపు 180 లీటర్లు. 180 లీటర్లా? సార్, అది నమ్మశక్యంగా లేదు. అంటే మన ఇంట్లో ఉండే పెద్ద వాటర్ డ్రమ్ అంత ద్రవాన్ని మన కిడ్నీలు ప్రతిరోజు ఫిల్టర్ చేస్తాయా? అవును, అంత అద్భుతమైన సామర్థ్యం వాటిది. ఈ నంబర్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యం, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నీకో ప్రశ్న. రోజుకు 180 లీటర్ల ఫిల్టర్ అయితే మనం బయటకు విసర్జించేది కేవలం 1 నుండి 1.5 లీటర్లే కదా. మరి మిగిలిన 178.5 లీటర్ల ద్రవమంతా ఏమవుతుంది? ఆ, అది తిరిగి రక్తంలోకి వెళ్ళిపోవాలి. లేకపోతే కొద్ది గంటల్లోనే మన శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. పర్ఫెక్ట్లీ కరెక్ట్. నీ సమాధానమే మూత్రం ఏర్పడటంలో రెండవ అతి ముఖ్యమైన దశ, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, పునఃశోషణ. వడపోయబడిన 180 లీటర్లలో దాదాపు 99% తిరిగి రక్తంలోకి శోషించబడుతుంది. ఈ పనిని మొదలుపెట్టేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లేదా PCT. బోమన్స్ క్యాప్స్యూల్ తర్వాత ఉండే ఈ మెలికలు తిరిగిన నాళంలోనే 70 నుండి 80% పునఃశోషణ జరిగిపోతోంది. అందుకే దీన్ని బల్క్ రీఅబ్జార్ప్షన్ సెంటర్ అంటారు. ఇక్కడ 100% గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలు శక్తిని ఉపయోగించి, అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తిరిగి రక్తంలోకి లాగేసుకోబడతాయి. అలాగే చాలా నీరు, ఎలక్ట్రోలైట్స్ కూడా శోషించబడతాయి. ఇక్కడ జరిగే నీటి పునఃశోషణను ఆబ్లిగేటరీ వాటర్ రీఅబ్జార్ప్షన్ అంటారు. PCT తర్వాత ఫిల్ట్రేట్ U ఆకారంలో ఉండే లూప్ ఆఫ్ హెన్లీలోకి వెళ్తుంది. దీని పని చాలా ప్రత్యేకమైనది. దీనికి కిందికి వెళ్లే భాగం డిసెండింగ్ లింబ్, పైకి వెళ్లే భాగం అసెండింగ్ లింబ్ అని రెండుంటాయి. కిందికి వెళ్లే భాగం నీటికి మాత్రమే పారగమ్యం, పర్మియబుల్ టు వాటర్, కాబట్టి నీరు బయటకు వెళ్లి లోపల ద్రవం చిక్కబడుతుంది. కాని పైకి వెళ్లే భాగం నీటికి అపారగమ్యం, ఇంపర్మియబుల్ టు వాటర్. అది కేవలం లవణాలను, అంటే ఎలక్ట్రోలైట్స్ను మాత్రమే చురుకుగా బయటకు పంపుతుంది. దీనివల్ల లోపల ద్రవం మళ్లీ పలచబడుతుంది. సార్, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒకటి నీటిని పంపిస్తుంది, మరొకటి ఉప్పును పంపిస్తుంది. దీనివల్ల లాగమేంటి? చాలా మంచి పాయింట్ పట్టుకున్నావు. ఈ విభిన్నమైన పనితీరు వల్లే మెడ్యులాలో ఒక అధిక గాఢతగల వాతావరణం, అంటే ఆస్మాటిక్ గ్రేడియంట్ ఏర్పడుతుంది. ఈ మెకానిజం పేరే కౌంటర్ కరెంట్ మల్టిప్లాయర్. దీని మనం తర్వాత వివరంగా చర్చిద్దాం. మెయిన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హెన్లీ శిక్యం తర్వాత ద్రవం డిస్టిల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ DCTలోకి వెళుతుంది. దీన్ని మనం శరీరం యొక్క ఫైన్ ట్యూనింగ్ సెంటర్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ పునఃశోషణ అనేది శరీరం యొక్క అవసరాలను బట్టి జరుగుతుంది. అందుకే దీన్ని కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అంటారు. ఇదంతా హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఆల్డోస్టిరోన్ అనే హార్మోన్, సోడియంను ADH అనే హార్మోన్ నీటిని పునఃశోషించడానికి సహాయపడతాయి. అలాగే మూత్రం ఏర్పడటంలో మూడవ దశ అయిన ట్యూబులార్ సెక్రీషన్ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. చివరిగా అనేక నెఫ్రాన్ల నుండి వచ్చిన ద్రవం ఒక పెద్ద నాళమైన కలెక్టింగ్ డక్ట్, సంగ్రహణ నాళంలోకి చేరుతుంది. మూత్రం యొక్క చివరి గాఢత ఇక్కడే నిర్ణయించబడుతుంది. ADH హార్మోన్ ప్రభావం వల్ల ఈ నాళం నుండి ఇంకా ఎక్కువ నీరు పునఃశోషించబడి మూత్రం బాగా చిక్కబడుతుంది. నేర్చుకున్నది ఒక్కసారి రివైజ్ చేద్దాం. మూత్రం ఏర్పడటంలో ఉన్న 3 ప్రధాన ప్రక్రియలు ఏమిటి? సార్, 3 దశలు. 1 గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, 2 ట్యూబ్యులార్ రీఅబ్జార్ప్షన్ మరియు 3 ట్యూబ్యులార్ సిక్రీషన్. ఎక్సలెంట్. ఈ 3 దశలనే మెయిన్స్ ఆన్సర్లో హెడ్డింగ్స్గా పెట్టి వివరించాలి. ఫిల్ట్రేషన్ అంటే వడపోయడం, రీఅబ్జార్ప్షన్ అంటే అవసరమైన వాటిని వెనక్కి తీసుకోవడం, మరియు సిక్రీషన్ అంటే మిగిలిన వ్యర్థాలను బయటకు నెట్టడం. మనం ముందే చెప్పుకున్నట్లు ఫిల్టర్ అయిన 180 లీటర్లలో 99% తిరిగి శోషించబడకపోతే మనం కొద్ది నిమిషాల్లోనే డీహైడ్రేషన్ వల్ల చనిపోతాం. ఇక సిక్రీషన్ అనేది రీఅబ్జార్ప్షన్కి వ్యతిరేక ప్రక్రియ. ఇది ఫిల్ట్రేషన్లో మిస్ అయిన వ్యర్థాలను, కొన్ని మందులను, H+ అయాన్లను చురుకుగా రక్తం నుండి నాళంలోకి పంపి రక్తాన్ని మరింత శుభ్రపరచడమే కాకుండా రక్తం యొక్క pH బ్యాలెన్స్ను కూడా కాపాడుతుంది. సార్, ఇందాక మీరు చెప్పిన కౌంటర్ కరెంట్ మెకానిజం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మల్టిప్లయర్, ఎక్స్చేంజర్ అని 2 పదాలున్నాయి. వాటి మధ్య తేడా ఏమిటి? దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. లూప్ ఆఫ్ హెన్లే అనేది కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్,
అది మెడుల్లాలోకి ఉప్పును పంప్ చేసి అక్కడ ఒక ఉప్పు వాతావరణాన్ని అంటే హై ఆస్మోలారిటీ గ్రేడియంట్ని సృష్టిస్తుంది. వాసారెక్టా అనేది కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజర్. ఇది ఆ ఉప్పు వాతావరణం కొట్టుకోకుండా దాన్ని అక్కడే తిప్పుతూ కాపాడుతుంది. ఓకే, ఒకటి గ్రేడియంట్ని సృష్టిస్తే ఇంకొకటి దాన్ని మెయింటైన్ చేస్తుంది. కరెక్ట్. ఈ గ్రేడియంట్ని ఉపయోగించుకుని చివరిగా వచ్చే కలెక్టింగ్ డక్ట్ నుండి ఏడీహెచ్ సమక్షంలో నీరు బయటకు లాగబడుతుంది. ఫలితంగా మనకు గాఢమైన మూత్రం వస్తుంది. చివరిగా మూత్రం సంఘటన అంటే కాంపోజిషన్ ఆఫ్ యూరిన్ చూద్దాం. సాధారణ మూత్రంలో 95% నీరుంటుంది. కేవలం 5% మాత్రమే ద్రావితాలు అంటే సొల్యూట్స్ ఉంటాయి. ఈ 5%లో ప్రధానంగా యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్, లవణాలుంటాయి. మూత్రానికి లేత పసుపు రంగు రావడానికి కారణం యూరోక్రోమ్ అనే వర్ణకం. ఇది హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది. అందుకే మూత్ర పరీక్ష, యూరినాలసిస్ మన ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెబుతుంది. ఎలాగంటే? ఉదాహరణకు, మూత్రంలో గ్లూకోజ్ ఉంటే దాన్ని గ్లైకోసూరియా అంటారు. అది డయాబెటీస్కు సూచన. కీటోన్ బాడీలు ఉంటే కీటోనూరియా అంటారు. అది కూడా డయాబెటీస్ లేదా ఎక్కువసేపు ఉపవాసం ఉండటాన్ని సూచిస్తుంది. రక్తం ఉంటే హిమటూరియా అంటారు. అది కిడ్నీలకు గాయం లేదా ఇన్ఫెక్షన్కి సంకేతం కావచ్చు. సో ఇది మానవ విసర్జన వ్యవస్థ, కిడ్నీ నిర్మాణం మరియు మూత్రం ఏర్పడే విధానం గురించి పూర్తి వివరణ. కిడ్నీ స్ట్రక్చర్ మరియు యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూశాం. ఇప్పుడు అసలు కిడ్నీ ఫంక్షన్ ఎలా రెగ్యులేట్ అవుతుంది, మన శరీరం హోమియోస్టేసిస్ని ఎలా మెయింటైన్ చేస్తుందో చూద్దాం. మూత్రపిండాలు కేవలం ఫిల్టర్లు మాత్రమే కాదు. అవి మన శరీరం యొక్క ద్రవ సమతుల్యతను, రక్తపోటును నియంత్రించే అత్యంత కీలకమైన అవయవాలు. వాటి పనితీరును మన శరీరం హార్మోన్ల ఫీడ్బ్యాక్ ద్వారా చాలా ఖచ్చితంగా నియంత్రిస్తుంది. అంటే కిడ్నీ ఫంక్షన్ని మన బాడీనే కంట్రోల్ చేస్తుందన్నమాట హార్మోన్స్ ద్వారా. అవును. ఈ నియంత్రణలో ప్రధానంగా 3 కేంద్రాలు పాల్గొంటాయి. ఒకటి మెదడులోని హైపోథాలమస్, 2 కిడ్నీలోనే ఉండే జక్స్ట్రాగ్లోమెరులర్ ఉపకరణం అంటే జేజీఏ, ఇంకా కొంతవరకు మన గుండె కూడా. ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మనం ఈ వ్యవస్థలు ఎలా కలిసి పనిచేస్తాయో వివరంగా చర్చిద్దాం. సరే సార్, అయితే ముందుగా ఏడీహెచ్ హార్మోన్ పాత్రతో మొదలు పెడదామా? తప్పకుండా. ఏడీహెచ్ అనేది మన శరీరంలో నీటిని కాపాడటానికున్న ఒక ప్రాథమిక రక్షణ వ్యవస్థ. ఏడీహెచ్ అంటే యాంటీ డయూరెటిక్ హార్మోన్. యాంటీ డయూరిటిక్ అంటే డయూరెసిస్ అంటే అధిక మూత్ర విసర్జనను వ్యతిరేకించేది. కరెక్టేనా సార్? ఖచ్చితంగా. దీనిని వాసోప్రెసిన్ అని కూడా అంటారు. ఇది హైపోథాలమస్లో ఉత్పత్తి అవుతుంది. అక్కడ్నుంచి పోస్టీరియర్ పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలవుతుంది. మరి ఇది ఎప్పుడు విడుదలవుతుంది? ట్రిగ్గర్ ఏంటి? మంచి ప్రశ్న. మన శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు. అంటే మనం సరిగ్గా నీళ్లు తాగనప్పుడు. అవును. లేదా రక్తంలో లవణాల గాఢత అంటే ఆస్మోలారిటీ పెరిగినప్పుడు హైపోథాలమస్లోని ఆస్మోరిసెప్టారులు యాక్టివేట్ అవుతాయి. ఆస్మోరిసెప్టార్లు. ఓకే. అవి వెంటనే పిట్యూటరీకి సిగ్నల్ పంపి ఏడీహెచ్ని విడుదల చేయిస్తాయి. సార్, ఏడీహెచ్ రోల్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే డీహైడ్రేషన్ అప్పుడు ఏడీహెచ్ ఎక్కువ రిలీజ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. డీహైడ్రేషన్ సమయంలో శరీరం ఇంకా ఎక్కువ నీటిని కోల్పోకుండా కాపాడటానికే ఏడీహెచ్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ప్రిలిమ్స్లో అడిగే చాలా ముఖ్యమైన ఎన్సీఈఆర్టీ ఆధారిత స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఏడీహెచ్ రిలీజ్ అయింది, అది కిడ్నీకి వెళ్ళి ఏం చేస్తుంది? విడుదలైన ఏడీహెచ్ నెఫ్రాన్ చివరి భాగాలైన డీసీటీ మరియు సంగ్రహణనాళం మీద పనిచేస్తుంది. డీసీటీ ఇంకా కలెక్టింగ్ డక్ట్. అవును. వాటి గోడల మీద ఆక్వాపోరిన్ అనే కొన్ని ప్రత్యేకమైన నీటి ఛానళ్లను తెరుస్తుంది. వాటర్ ఛానల్స్ అంటే నీటి కోసం గేట్లు తెరిచినట్టు. అంతే. దీనివల్ల ఫిల్ట్రేట్ నుండి నీరు ఎక్కువగా తిరిగి రక్తంలోకి శోషించబడుతుంది. వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. దానివల్ల తక్కువ మూత్రం, అది గాఢంగా ఉండే మూత్రం వస్తుంది. సరిగా చెప్పారు. ఇప్పుడు నీటిని కాపాడాం, మరి ఉప్పు సంగతేంటి? ఇక్కడే ఆల్డోస్టిరాన్ అనే మరో హార్మోన్ వస్తుంది. ఆల్డోస్టిరాన్, దీన్నే సాల్ట్ రిటైనింగ్ హార్మోన్ అని అంటారు కదా? కరెక్ట్. ఇది అడ్రినల్ కార్టెక్స్ నుండి విడుదలయ్యే ఒక మినరల్లో కార్టికాయిడ్ హార్మోన్. దీని పని కూడా డీసీటీ కలెక్టింగ్ డక్ట్ మీదేనా? అవును. ఇది కూడా అక్కడే పనిచేసి ఫిల్ట్రేట్ నుండి సోడియం అయాన్స్ అంటే Na+ని ఇంకా నీటిని పునఃశోషించుకునేలా ప్రోత్సహిస్తుంది. అంటే
ఉప్పు ఎటు వెళ్తే నీరు అటు వెళ్తుందన్నమాట. అంతే. అయితే ఇది ఒక మార్పిడి చేస్తుంది. సోడియంను లోపలికి తీసుకుని పొటాషియం అంటే K+ అయాన్లను బయటకు మూత్రంలోకి పంపుతుంది. ఆ అంటే ఇది Na+K+ బ్యాలెన్స్ని కూడా చూసుకుంటుంది. ఇది చాలా ముఖ్యం. అవును. ఎలక్ట్రోలైట్ సమతుల్యత మరియు దీర్ఘకాలిక రక్తపోటు నియంత్రణలో దీని పాత్ర చాలా కీలకం. ఇప్పుడు మనం శరీరంలో రక్తపోటును నియంత్రించే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ గురించి చర్చిద్దాం. RAS సిస్టమ్ గురించేనా సార్? అవును. రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ RAS. ఇది ఒక్క హార్మోన్ కాదు, ఇదొక హార్మోన్ల గొలుసుకట్టు చర్యలాంటిది. సార్, ఈ RAS అనేది వినడానికే చాలా కాంప్లెక్స్గా ఉంది. మెయిన్స్కిది ఇంపార్టెంటా? దీని ఫ్లోచార్ట్ వెయ్యాలా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మెయిన్స్ పరీక్షలకు RAS మార్గం అనేది అత్యంత ప్రాముఖ్యత గల అంశం. ఫ్లోచార్ట్ను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. మార్కులు బాగా వస్తాయి. సరే సార్, మరి అది ఎలా పనిచేస్తుంది? ఏంటంటే గ్లోమెరులార్ రక్త ప్రవాహం లేదా మన బ్లడ్ ప్రెషర్ బీపీ తగ్గినప్పుడు, ఓకే, బీపీ తగ్గినప్పుడు కిడ్నీలోని JGA నుండి రెనిన్ అనే ఒక ఎంజైమ్ విడుదలవుతుంది. రెనిన్ ఒక ఎంజైమ్, గుర్తుపెట్టుకుంటాను. ఈ రెనిన్ ఏం చేస్తుందంటే కాలేయం నుండే వచ్చే యాంజియోటెన్సినోజన్ అనే ప్రోటీన్ని యాంజియోటెన్సిన్ 1గా మారుస్తుంది. యాంజియోటెన్సినోజన్ నుంచి యాంజియోటెన్సిన్ 1. అవును. కానీ యాంజియోటెన్సిన్ 1 ఇంకా అంత యాక్టివ్ కాదు. అది యాంజియోటెన్సిన్ 2గా మారాలి. అదెక్కడ జరుగుతుంది? అది మన ఊపిరితిత్తుల నుండి వచ్చే ACE అనే మరో ఎంజైమ్ ద్వారా జరుగుతుంది. ACE అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. ఓ, అందుకే ఊపిరితిత్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయా? అవును. ఈ ACE యాంజియోటెన్సిన్ 1ను క్రియాక్సీలక యాంజియోటెన్సిన్ 2గా మారుస్తుంది. ఇక్కడ నుండే అసలు యాక్షన్ మొదలవుతుంది. యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తుంది? యాంజియోటెన్సిన్ 2 ఒక శక్తివంతమైన వాసోకాన్స్ట్రిక్టర్. వాసోకన్స్ట్రిక్టర్ అంటే రక్తనాళాలను సంకోచింపజేస్తుందా? కరెక్ట్. అలా చేసి వెంటనే బీపీని పెంచుతుంది. ఇది తక్షణ చర్య. ఇంకా ఇది అడ్రినల్ కార్టెక్స్ను ప్రేరేపించి మనం ఇందాక మాట్లాడుకున్న ఆల్డోస్టెరాన్ను విడుదల చేయిస్తుంది. ఆల్డోస్టెరాన్ ఉప్పు, నీటిని రీఅబ్జార్బ్ చేసి బీపీని పెంచుతుంది. మూడవదిగా ఇది మన మెదడులో దాహం కేంద్రాన్ని ప్రేరేపిస్తుంది. మనకు దాహం వేస్తుంది, నీళ్లు తాగుతాం, బ్లడ్ వాల్యూమ్ పెరిగి బీపీ నార్మల్ అవుతుంది. వావ్! ఒకే అణువు 3 విధాలుగా పనిచేసి బీపీని కంట్రోల్ చేస్తుంది. అయితే ఇంత పవర్ఫుల్ సిస్టమ్కి ఏదైనా వ్యతిరేక వ్యవస్థ ఉండాలి కదా, లేకపోతే బీపీ మరీ ఎక్కువైపోతుంది. మంచి పాయింట్. దానికి కూడా మన శరీరంలో ఒక చెక్ మెకానిజం ఉంది. రక్తపోటు పెరిగినప్పుడు గుండె గోడల నుండి ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ అంటే ANF విడుదలవుతుంది. ANF ఇది రాస్కి వ్యతిరేకంగా పనిచేస్తుందా? పూర్తిగా వ్యతిరేకం. ఇది వాసోడైలేషన్ చేస్తుంది, అంటే రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది. దాంతో రాస్ ప్రభావాన్ని తగ్గించి బీపీని నార్మల్కి తెస్తుంది. అద్భుతం! ఒక యాక్సలరేటర్, ఒక బ్రేక్ లాగా. సరిగ్గా. ఈ రాస్ వ్యవస్థను మొదలుపెట్టేది JJ అని చెప్పాను కదా. అవును సార్, జెక్స్ట్రోగ్లోమెరులర్ ఉపకరణం. దాని నిర్మాణం ఎలా ఉంటుంది? ఇది DCT మరియు అఫరెంట్ ఆర్టీరియోల్ కలిసే ప్రదేశంలో ఉండే ఒక ప్రత్యేకమైన సెన్సార్ నిర్మాణం. ఇందులో GG కణాలుంటాయి, అవి రక్తపోటును గ్రహిస్తాయి. JJ సెల్స్. ఇంకా మ్యాక్యులా డెన్సా అనే కణాలుంటాయి, అవి మూత్రంలోని NaCl గాఢతను గ్రహిస్తాయి. అంటే ఇవి 2 రకాల సెన్సార్లన్నమాట. అవును. ఇవి GFRను స్థిరంగా ఉంచడానికి, రాస్ను ప్రారంభించడానికి మూత్రపిండంలోని ఒక కంట్రోల్ సెంటర్లా పనిచేస్తాయి. సార్, ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, హోమియోస్టాసిస్ టాపిక్ని మెయిన్స్లో ఎలా అప్రోచ్ అవ్వాలి? మంచి ప్రశ్న. మెయిన్ సమాధానంలో ఈ నియంత్రణ వ్యవస్థల అంతిమ లక్ష్యం హోమియోస్టాసిస్ అని చెప్పి దాన్ని 4 అంశాల కింద వివరిస్తే నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఆ 4 అంశాలేంటి సార్? మొదటిది ద్రవాభిసరణ నియంత్రణ, అంటే ఆస్మోరెగ్యులేషన్. దీని వెనుక ఉన్న యంత్రాంగం కౌంటర్ కరెంట్ మెకానిజం. కౌంటర్ కరెంట్ మెకానిజం. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏం లేదు, చాలా సులభం. ఇందులో 2 భాగాలుంటాయి. కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్. అది హెన్లీ లూప్ చేస్తోంది. అవును. ఇది మెడుల్లాలో అధిక గాఢత ఉన్న ఒక గ్రేడియంట్ను సృష్టిస్తుంది. అంటే మెడుల్లాని చాలా ఉప్పగా చేస్తుంది. ఇక రెండవది కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజర్. ఇది వాసారెక్టా చేస్తుంది. కరెక్ట్. ఈ వాసారెక్టా ఆ ఉప్పదనం చెదిరిపోకుండా కాపాడుతుంది. ఈ ఉప్పదనమే నీటి పునఃశోషణకు కీలకం. ఓకే, ఇప్పుడు అర్థమైంది.
మరి రెండవ అంశం రెండవది నీటి సమతుల్యత, వాటర్ బ్యాలెన్స్. ఇందులో 2 రకాలు. ఒకటి ఆబ్లిగేటరీ రీఅబ్జార్ప్షన్. ఇది పీసీటీలో తప్పనిసరిగా జరిగిపోతుంది. ఇక రెండోది ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్. అవును. ఇది డీసీటీ, సీడీలో ఏడీహెచ్ నియంత్రణలో మన శరీరం అవసరాన్ని బట్టి జరుగుతుంది. మూడవది ఎలక్ట్రోలైట్ సమతుల్యత కదా. అవును, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. ఆల్డోస్టిరాన్ ద్వారా Na+ పునఃశోషణ, K+ స్రావం నియంత్రించబడతాయి. ఇక చివరిది ఆమ్ల క్షార సమతుల్యత. కరెక్ట్. యాసిడ్ బేస్ బ్యాలెన్స్. రక్తం pH ఎప్పుడూ 7.53 నుండి 7.45 మధ్య ఉండాలి. దీన్ని స్థిరంగా ఉంచడంలో మూత్రపిండాలు దీర్ఘకాలిక నియంత్రణ చేస్తాయి. ఎలా? H+ అయాన్లను మూత్రంలోకి స్రవించడం ద్వారా మరియు అవసరమైన HCO3- అంటే బైకార్బోనేట్ అయాన్లను పునఃశోషించుకోవడం ద్వారా ఇది జరుగుతుంది. అంటే కిడ్నీలు కేవలం ఫిల్టర్లే కాదు, అవి మన శరీరం యొక్క మాస్టర్ కెమిస్ట్లు కూడా. అద్భుతమైన పదం వాడారు. అవి మాస్టర్ కెమిస్ట్లే. అయితే కిడ్నీలే కాకుండా ఇతర అవయవాలు కూడా విసర్జనలో సహాయపడతాయి. అవును, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం. సరిగ్గా. ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరిని విసర్జిస్తాయి, pHను వేగంగా నియంత్రిస్తాయి. చర్మమైతే చెమట ద్వారా నీరు, NaCl, కొద్దిగా యూరియాని బయటకు పంపుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది కాలేయం. ఇది మన శరీరం యొక్క డిటాక్స్ సెంటర్. అవును, అత్యంత విషపూరితమైన అమ్మోనియాని యూరియాగా మారుస్తుంది. అవును, యూరియా సైకిల్ ద్వారా తక్కువ విషపూరితమైన యూరియాగా మారుస్తుంది. ఈ యూరియాని కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపుతాయి. అద్భుతమైన సమన్వయం. మరి ఈ వ్యవస్థలో సమస్యలొస్తే కిడ్నీ సంబంధిత రుగ్మతలేంటి? మూత్రపిండాల్లో రాళ్లు అంటే కిడ్నీ స్టోన్స్. అవును, మూత్రంలో కాల్షియం ఆక్సలేట్ వంటి లవణాలు మరీ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. దీనివల్ల భరించలేని నొప్పి వస్తుంది. దాన్ని రీనల్ కోలిక్ అంటారు. సరిగ్గా. ఇక మరో తీవ్రమైన సమస్య మూత్రపిండాల వైఫల్యం, రీనల్ ఫెయిల్యూర్. GFR బాగా తగ్గిపోవడం. దీనికి ప్రధాన కారణాలు డయాబెటీస్, హై బీపీ కదా. అవును, కిడ్నీల పూర్తిగా పనిచేయడం ఆపేస్తే రక్తంలో యూరియా, ఇతర నత్రజని వ్యర్థాలు పేరుకుపోతాయి. ఆ పరిస్థితినే యురేమియా అంటాం. ఇది చాలా ప్రమాదకరం. అవును, ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. దీనికి చికిత్స అవసరం. సర్, డయాలిసిస్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంటా? దాని ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలా? అవును, చాలా ముఖ్యం. డయాలిసిస్ వెలుకున్న సూత్రం అంటే వ్యాపనం, ఇంకా ప్రక్రియలోని ముఖ్య దశలు పరీక్షలకు చాలా ముఖ్యం. డయాలిసిస్ను కృత్రిమ మూత్రపిండమని కూడా అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది? యురేమియా రోగులకు ఇదొక ప్రాణాలను నిలబెట్టే చికిత్స. ముందుగా రోగి ధమని నుండి రక్తాన్ని తీసి అది గడ్డకట్టకుండా హెపారిన్ అనే మందు కలుపుతారు. హెపారిన్, అన్ యాంటీకోయాగ్యులెంట్. అవును, ఆ రక్తాన్ని డయలైజర్ అనే ఒక యూనిట్లోకి పంపిస్తారు. అందులో సెల్లోఫేన్ ట్యూబులుంటాయి. ఆ ట్యూబుల చుట్టూ డయాలిసిస్ ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ డయాలిసిస్ ద్రవంలో ప్లాస్మాలో ఉండే అన్ని పోషకాలు ఉంటాయి, కాని వ్యర్థాలుండవు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల గాఢత ప్రవణత ఏర్పడి రక్తంలోని వ్యర్థాలు అంటే యూరియా ట్యూబుల నుండి బయటకు ద్రవంలోకి వ్యాపిస్తాయి. ఓకే, డిఫ్యూజన్ సూత్రం ప్రకారం. ఆ తర్వాత శుద్ధి చేసిన రక్తానికి యాంటీ హెపారిన్ కలిపి ఒక సిర ద్వారా తిరిగి శరీరంలోకి పంపిస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. మరి దీనికి శాశ్వత పరిష్కారం? మూత్రపిండాల మార్పిడి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంతిమ దశ మూత్రపిండ వైఫల్యానికి ఇది నిశ్చయాత్మకమైన చికిత్స. కాని ఇందులో అతిపెద్ద సవాలు అవయవ తిరస్కరణ అంటే ఆర్గన్ రిజెక్షన్ కదా. అవును, మన రోగ నిరోధక వ్యవస్థ కొత్త కిడ్నీని శత్రువుగా భావిస్తుంది. దాన్ని నివారించడానికి జీవితాంతం ఇమ్యూనోసప్రెసివ్ మందులు వాడాలి. అర్థమైంది సార్. సో మొత్తం మీద మనం చూసిందేమిటంటే విసర్జన వ్యవస్థ యొక్క ప్రతి నియంత్రణ ప్రక్రియ అంతిమంగా హోమియోస్టాసిస్ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. హెల్దీ కిడ్నీస్ ఈక్వల్స్ టు హెల్దీ బాడీ బ్యాలెన్స్. పర్ఫెక్ట్. MAINS కోసం సలహా ఏంటంటే RAAS ఫ్లోచార్ట్ను బాగా ప్రాక్టీస్ చేయండి. కౌంటర్ కరెంట్ వంటి యంత్రాంగాలపై దృష్టి పెట్టండి. శారీరక ప్రక్రియలను క్లినికల్ పరిస్థితులతో అనుసంధానించి చదవండి. తప్పకుండా సార్. మనం చూసినట్లు మూత్రపిండాలు కేవలం వ్యర్థాలను ఫిల్టర్ చేయడమే కాదు, శరీరం యొక్క మొత్తం రసాయన సమతుల్యతను నియంత్రించే మాస్టర్ కెమిస్ట్లు. ఈ చర్చను ముగించే ముందు
ఒక ఆలోచనను వదిలివెళ్తాను. చెప్పండి సార్. ఒకవేళ భవిష్యత్తులో మనం నాణ్యమైన బయో ఆర్టిఫిషియల్ కిడ్నీలను అంటే ల్యాబ్లో జీవకణాలతో తయారుచేసిన మూత్రపిండాలను అభివృద్ధి చేయగలిగితే అది డయాలసిస్ మరియు మార్పిడి అవసరాన్ని ఎలా మారుస్తుంది? దానివల్ల రోగుల జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడతాయి? దీని గురించి ఆలోచించండి. వచ్చే సెషన్లో కలుద్దాం.